హలో ఎవ్రీవన్. శ్రావణ మాసం వచ్చింది అంటే పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి. అయితే కొంతమంది ఏ శుక్రవారం కుదిరితే ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసేసుకుంటారు. కొంతమంది మొదటి వారం చేసుకుంటారు, కొంతమంది రెండో వారం, లేదు అంటే ఆఖరి వారమైనా చేసుకుంటారు. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఆఖరి వారం, అమావాస్య ముందు వారం పనికిరాదు అని అంటారు. అయితే నాకైతే శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక అడ్డంకి సెలవులు ఒకటే లేవండి డ్యూటీకి. సో అందుకని చెప్పి నేను ఆఖరి వారం అంటే అమావాస్య ముందు శుక్రవారం చేసుకున్నాను. మొన్న శుక్రవారం చేసుకున్నాను. సెలవు పెట్టుకోకపోయినా చేసేసుకోవచ్చు, కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నయ్యవి సంవత్సరికాలు అవ్వకుండా పనికిరావన్నారండి. అందుకని చేసుకోలేదు. ఇంకా వైజాగ్ వెళ్ళి అత్తమ్మ వాళ్ళతో పాటు చేసుకున్నాను. అత్తమ్మను మా చందు వచ్చేసి రెండో వారం చేసుకున్నారు. నేను ఇంకా ఆఖరి వారం చేసుకుందాం కదా అని చెప్పి ఆ రోజు స్కిప్ అయిపోయాను. సో మొత్తానికి అయితే చేసేసుకున్నానండి. నాకేంటో సింపుల్గా చేసుకుందాము అని అనుకున్న మనసు ఊరుకోలేదండి. కిందటి సంవత్సరం ఇలా అమ్మవారిని నీట్గా రెడీ చేసుకున్నాను కదండి. సో రెండో సంవత్సరం కూడా నీట్గా చేసుకుందాం అన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఎలా అయితే చేసామో ఈ ఇయర్ కూడా అలానే రెడీ చేసాము. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏంటంటే టీపాయ్ మీద నిలబెట్టామండి, కానీ ఈసారి టీపాయ్ మీద పెట్టలేదు. డైరెక్ట్గా స్టూల్ మీద ఒక షాల్ వేసేసి పెట్టేసాము. నేనైతే ఈ మెరూన్ కలర్ శారీ తీసుకున్నాను. ఈసారి జస్ట్ ఒక సింగిల్ కుర్చీలు కాకుండా డబుల్ ప్లేట్స్ స్టెప్ వైజ్ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో అలానే మడత పెట్టుకున్నాను. అయితే సీరియస్గా చెప్పాలంటే కొంచెం ఎక్కువే కష్టపడ్డామండి. ఎందుకు అంటే నేను లాస్ట్ టైం అమ్మవారి చీర కట్టినప్పుడు యూట్యూబ్లో చూసేసి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కట్టేశాను. కానీ ఈసారి ఏమైందంటే కొంచెం ఎందుకో ఎక్కడో చిన్న చిన్న తడబడులు అవుతూ ఉన్నాయి. మొత్తానికి అయితే ఫైనల్లీ రెడీ చేసి అయితే కట్టేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా యోగి నాకు పనున్న రోజునే నిద్రపోదండి. నాకు పని లేకపోతే చాలా సైలెంట్గా ఉంటుంది, ఫోన్లో ఆడుకుంటుంది, అలాగే తన పని తను చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు పని ఉంది కదా, అందుకని చెప్పి ఎంత విసిగిస్తుందో మీరే చూసేసేయండి. చూశారు కదండి, టైమ్ 12 అయిందండి నైట్, కానీ పడుకోలేదు. ఇంకా మేమంతా కూడా నీట్గా రెడీ చేసేసుకున్న అమ్మవారికి మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాక పడుకున్నాము. మార్నింగ్ అంటే అసలు టైం తెమలదండి, అందుకని చెప్పి మోస్ట్లీ అయితే రెడీ చేసేసుకున్నాము. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి. ఫైనల్లీ అమ్మవారిని అయితే రెడీ చేసేసామండి. సో పూజ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. మీరు ఈలోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.